తెలుసు అని చెప్పాను. అంటే బాబా ఫిజికల్గా ఆ రూపం కంటే ముందు రూపాల్లో కూడా అంటే అది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవచ్చు? ఉండే బాబాని అర్థం చేసుకోండి. మీకు చాలామందికి ఏముంటుందంటే మీరు వేసే ప్రశ్నలకి బాబా చరిత్రలో ఎందుకంత ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాలని మీకు అనిపిస్తుంటుంది ఒకసారి. ఎందుకంటే మీ అప్రోచ్లోనే రాంగ్ ఉంది. నా అప్రోచ్ అది కాదు. మనం మొత్తం ఇదంతా కూడా తీసుకొచ్చి ఒక టెక్స్ట్ బుక్ లాగా తీసుకుని దాని కామెంట్లు రాయటం కాదు, దాంట్లో ఉంటే స్పిరిట్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇలా అన్నారు, ఇప్పుడు ఇలా అన్నారు, ఈ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్, దీనికి మధ్యలో అంటే ఇదేంటి, ఏం చేస్తారు తెలుసుకొని మీరు. ఆ స్టేట్మెంట్స్ అనేటువంటి రకరకాలుగా రికార్డ్ అయినాయి, రకరకాలుగా ట్రాన్స్లేట్ అయినాయి. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడిన సత్సంగాన్ని మీరు యథాతథంగా బయట చెప్పగలరా? ఇదే మీరు అమెరికాకు పోయేటప్పటికే ఒక 100 డిస్టార్షన్స్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఆ టైంలో ఆయన మాట్లాడినటువంటి మాటలో అప్పుడు రికార్డ్ చేసుకోవాలనేటువంటి పెద్ద అవగాహన లేనటువంటి వాళ్ళకి టేప్ రికార్డులు లేవు, వీడియోలు లేవు. తర్వాత 30-40 సంవత్సరాల తర్వాత నరసింహస్వామి గారు పోయి ఏం చెప్పారని అంటే 35 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేసుకొని వాళ్ళు చెప్తూ ఉండేటువంటి విషయాల్లో దాంట్లో స్పిరిట్ మాత్రమే పట్టుకోవాలి. కానీ మనం మాటకి మాట, పదానికి పదం పట్టుకుంటే అనవసరమైన కాంట్రవర్సీస్, అనవసరమైనటువంటి దీంట్లో వస్తుంది. అదొక టెక్స్టువల్ అనాలిసిస్ లాగా వస్తుంది. దానివల్ల ఉపయోగం ఏంటి మనకు? ఆ పెట్టేటువంటి కష్టం నేను చెప్పేది అంత మాత్రం చదవకూడదే నేను చెప్పను. అది చదవాలి, దాంట్లో త్వర ఇది ఉండాలి. కానీ అదే కాకూడదు. 24 గంటలు ఇదే. అక్కడ దానికి ఇటు అన్నారు కదా, ఇటు అన్నారు కదా. బాబా ఆ సైకిల్ బండ్లు ఏ మూల పెట్టారు, ఈ మూల పెట్టారా సార్, ఆ మూల పెట్టారా, అప్పటి నుంచి ఆ మూలే ఉందా లేకపోతే పక్కకి జరిపారా, ఏంటి దీనివల్ల మనకు? ఇది జరిపితే ఏంటట? బాబా మీద భక్తి తగ్గిపోతుందా? జరపకుండా ఉంటే బాబా ఏమైనా గొప్పవాడవుతాడా? ఎటువంటి రిపేర్ల దృష్ట్యా లేదా సంస్థల్లో ఉండేటువంటి రకరకాల ఆర్గనైజేషన్ దృష్ట్యా జరపవచ్చు, జరపకపోవచ్చు. కన్వీనియన్స్ అంతే. అవి ఇంపార్టెంట్ అయ్యా. ఇవి మెరిసే ప్రశ్నలు. దీనికి ఒక రీసెర్చ్ అని పేరు పెట్టుకోవటం వల్ల మీరు నేను చేశా, ఇట్లాగే రీసెర్చ్ చేశా, ఇది కాదట్టలా. కానీ దాని యొక్క ఎంతవరకు అంతే. బాబాకు సంబంధించినటువంటి రికార్డ్ అయిన ప్రతి అక్షరాన్ని నేను తెలుసుకోవాలా అన్నాను, తెలుసుకున్నాను. పోయే కొద్ది చూస్తుంటే ఎన్నో డికాటమీస్ కనిపించుకుంటూ పోతున్నాయి. ఆలోచించక కదా నాకు ఇదే తెలిసింది. ఇవన్నీ ఎప్పుడు రికార్డ్ అయినటువంటివి అవి. వాళ్ళు ఎట్ట రికార్డ్ చేశారు, రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళ ఐడియాస్ వాళ్ళ సొంతాలు పెట్టి కలిపి చెప్తుంటారు. ఒక పక్కన కొన్ని ఎన్నో వాటికి ఆ రికార్డ్ చేసిన వాళ్ళే చెప్తున్నారు, ఇది నిజంగా బాబా చెప్పిన మాటలు కదా, నా మాట అయినా ఒక పక్కన చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ వాటిని పట్టుకుని తగులాడుకుంటాం. మళ్ళీ బాబా భగవద్గీత చెప్పినటువంటి దాంట్లో మరి అలా చెప్పారు కదా అంటాం. ఒక పక్కన దాసుగిన మహారాజు చెప్తున్నాడు, ఆయన చెప్పలేదయ్యా బాబు, నేనే చెప్పాను అన్నాను. హరికథకి తమాషగా ఉండదని చెప్పి నేను చెప్పాను అంటున్నాడు. దాన్ని పట్టుకుని కొట్టుకోవడం అర్థం ఉందా? బాబా ఏదో సూత్రప్రాయంగా ఒక మాట అన్నాడు, ఆ మాట ఏందో ఆయన చెప్పలా. ఇంత చేస్తే కాబట్టి తెలుసుకోండి. అది ఎంతవరకు మనకు రీజనబుల్గా మన ఫోకస్ని బాబా పెట్టుకొని ఆ స్పిరిట్ని మనం పొందగలము అనే దానికి సరైన దాంట్లో తీసుకోండి. మీకు ఏమనిపిస్తుందంటే ఎందుకు గురువు గారు పెద్ద ఎంకరేజింగ్గా చెప్పలేదు దీనికి సమాధానాలు అని మీ మనసు అనిపిస్తుంది. ఎందుకు చెప్పను అర్థమైందా? లేకపోతే ఏమవుతుందంటే ఒక టెక్స్టల్ నడుస్తుంది. ఈరోజు శాస్త్రాల్లో పెట్టుకుని భగవద్గీత శ్లోకం లేదా మహావాక్యాలు ఒక ఉపనిషత్తులో ఒకటి తీసుకుని వీళ్ళు గుమ్ముకుంటున్నా, ఆ ఉపనిషత్తులో ఎలా చెప్పాడు, ఈ ఉపనిషత్తులో ఎలా చెప్పాడు, ఈ రెండింటికి ఎందుకు ఏ రకంగా చెప్పాడు, భగవద్గీతలో ఆ చాప్టర్లో ఎలా చెప్పాడు, ఈ చాప్టర్ ఎలా చెప్పాడు, ఈ రెండింటికి సమన్వయం ఏమిటి? ఇక్కడ సమన్వయపడాలి. భగవద్గీత వాక్యాలుగా సమన్వయపడాల్సింది. కాబట్టి త్వరగా తెలుసుకోవాలి, దాంట్లో ఉండే స్పిరిట్ని తీసుకోవాలి. అందుకు నేను మీకు చెప్పింది, అమృతాన్ని తీసుకోండి, లీలలు చదవండి, అమృతాన్ని తాగండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్తూ ఉండేదంతా అదే. ఇప్పుడు సత్సంగంలో నేను బాబా గురించి మాట్లాడిందంతా అది.
బాబాకి ఇష్టం లేని మనం చేయకుండా ఉందాం. దానివల్ల మనకు సూత్రప్రాయంగా తెలిసిందేమిటి మొత్తం మీద? బాబా మనల్ని కాపాడుతాడు, బాబా ఆనంద స్వరూపుడు. ఈ ఆనందాన్ని అనుభవించుకుంటే దానికోసం మనకి ఎన్నో అడ్డాలు ఉన్నాయి. ఈ అడ్డాలు మనం తొలగించుకోవాలి, తెలుసుకొని ఇంకా ఆయన ఇంకా దగ్గర కావాలి, ఆయన్ని ప్రేమించాలి. మనల్ని ఏమి చూడకుండా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన గురించి ఆయనతో తాపత్రయపడుతున్నాడు, మనల్ని ఇంకా ఉద్ధరించడానికి కోసంగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మనమే ఆయనకు అడ్డుపడుతున్నాము. మనల్ని ఎంతగా ప్రేమించడానికి మనం ఇంకా ఎంతగా ప్రేమించాలి. అసలు ప్రేమతత్వం అంటే ఏమిటి? ఇలా వెళ్ళిపోవాలి అంతే తప్పితే బాబా పచ్చడి నూరుకున్న బండ ఎక్కడ ఉంది, ఏ మూల ఉంది, అక్కడే ఉందా ఇక్కడే ఉందా, అక్కడ 4 మెట్లు ఉన్నాయా సార్, అంతకుముందు 1 మెట్టు ఏమైనా పెంచారా సార్, అక్కడ షెడ్ వేసారు కదా సార్, ఆ షెడ్ అప్పుడు అక్కడ దాకా ఉంది సార్, కూర్చొని ముందుగా ఉందా సార్, అవటయ్యా. నేను నాకుండేటువంటి దాంట్లోనే ఎన్నో రకాలుగా మారిపోతుంది షిరిడీలో. అక్కడ అనుకూలాన్ని బట్టి, వచ్చే జనాన్ని బట్టి, రష్ని బట్టి. ఇంకా 4 రోజులు పోతే గురుస్థానం ఎట్లా ఉందో వాళ్ళకి తెలియదు. దాని మీద అప్పట్లో గురుస్థానం అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పి చెప్పడం అనమాట. మీరు చెప్తారు బాబా గురించి చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు? గురుస్థానానికి ఫామ్ గురించి చెప్తున్నారా? మీకు తెలిసినప్పుడు గురుస్థానికంటే అంతకుముందు వేరే రకంగా ఉండేది, సాటేవాడే కట్టే ముందు ఇంకో రకంగా ఉండేది, బాబా రాక ముందు ఇంకో రకంగా ఉండేది. అని అప్పుడు ఎలా ఉంది మీకు తెలుసా? తెలుసు కదా. సాయిలా ఆపోజిట్ పెట్టారు కదా, చెప్పండి. కాబట్టి స్పిరిట్ అర్థం చేసుకోండి, చదవండి, త్వరగా చదవండి, అక్షరం గుర్తుండాలి, చదవండి. ఇంత ఆయన చెప్పినట్టుగా ఈ రెండింటికి బయలు చేసుకుంటే ఎక్కడికి రికార్డు మనల్ని గుర్తుపెట్టుకోండి. అవి సమస్య కాదు. అంతకనే బాబా కూడా చెప్పింది, విష్ణు సహస్రనామం రోజుకు ఒక్క నామం అర్థం చేసుకొని చదువు అన్నాడు. ఎంతోమందికి గద్దని చదవమంటే అర్థం చేసుకోరా, ఆయన స్పిరిట్ అర్థం చేసుకోరా అని ఆయన చదవమన్న పద్ధతి అది. ఒకసారి చూసుకోండి ఎలా చెప్పాడు ఆయన. ఏకనాథ భాగవతం చెప్పినా, ఇంకోటి చెప్పినా ఇంటి చదివా నీకేమర్థమైంది అన్నాడు ఆ రామదాసుని. వాడు స్పిరిట్ అర్థం చదివి ఉపయోగం ఏముందిరా నీకు అనవసరం ఆ పుస్తకం వాడికి ఇచ్చాడు. ఆయన ఉద్దేశం కూడా అదే, మన పుస్తకం చదివితే అలా చదవాలి, అది మన ఆచరణలోకి రావాలి, మనం లీవ్ చేయాలి. అది లేనప్పుడు ఏం ఉపయోగం కూడా.